ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తుంది. స్మారక భవన నిర్మాణం కోసం దాతల సాయం కోరారు. ప్రకాష్ పుంజ్ గారి సాయంతో స్మారక భవనం నిర్మించబడింది. ఇంకా విశ్వాసు పంచాంగం ప్రకారం కొత్త పండుగలు ఇవే. 2025 మార్చి 30తో విశ్వావసు నామ సంవత్సరం మొదలైంది. ఉగాది సందర్భంగా కొత్త పంచాంగం ఆవిష్కరణతో ఈ ఏడాది ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామంది ఈరోజు సాయంత్రం పంచాంగ శ్రవణం చేశారు. అయితే కొందరు తమ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మరికొందరు శుభకార్యాలు నిర్వహించుకోవాలని అనుకునేవారు ఈ ఏడాదిలో మంచి రోజులు ఎలా ఉన్నాయో పండితులను అడిగారు. ఇంకా అయితే ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏవో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే కొందరు కొత్తగా వ్యాపారం చేయాలని అనుకునేవారు, విహారయాత్రలకు వెళ్ళాలని అనుకునేవారు, ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేసుకునే వారికి ఈ తేదీలు ఉపయోగపడతాయి. అయితే కొత్త పంచాంగం ప్రకారం ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీలో వస్తున్నాయో తెలుసుకోండి. కొత్త పంచాంగం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నెలలో వస్తున్న ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. ఈ పండుగ రోజు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అలాగే శ్రీరాముడికి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. శ్రీరామనవమితో కొన్ని రోజుల పాటు పండుగలు లేవు. అంటే మే, జూన్లలో వేసవి కాలం ఉండడంతో ఈ నెలలో శుభకార్యాలు కూడా తక్కువగానే నిర్వహిస్తారు. అయితే జూలై 6న తొలి ఏకాదశి పండుగ నిర్వహించుకోనున్నారు. ఈ ఏకాదశితోనే వర్షాలు ప్రారంభం అవుతాయని కొందరు భావిస్తారు. తొలి ఏకాదశితో పండుగలు ప్రారంభమవుతాయని చెప్తారు. జూలై నెలలోనే 10వ తేదీన గురు పౌర్ణమి నిర్వహించుకోనున్నారు. ఈ సమయంలో ఆషాఢమాసం ఉన్నందున ఇతర కార్యక్రమాలు నిర్వహించరు. అయితే జూలై 25న శ్రావణ మాసంతో మళ్ళీ పండుగలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోనున్నారు. ఈరోజు మహిళలు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతం నిర్వహిస్తారు. ఆ తర్వాత రోజే అంటే 9న రాఖీ పౌర్ణమి నిర్వహించనున్నారు. అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకను నిర్వహిస్తారు. ఇదే నెలలో 16న కృష్ణాష్టమి నిర్వహిస్తారు. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం రోజుల పాటు ఉత్సవాలు జరిగే వినాయక చవితి ఆగస్టు 27న ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా 9 రోజుల పాటు వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 2న తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించే విజయదశమి రాబోతుంది. ఇదే నెలలో 20వ తేదీన దీపావళి పర్వదినం ఉండనుంది. దీపావళి తర్వాత అమావాస్య తెల్లారి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు ఉండే కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దీపావళి తర్వాత ప్రధాన పండుగలైన జనవరి 14న భోగి, 15 సంక్రాంతి పండుగ నిర్వహించుకోనున్నారు. మే నెలలో 23న వసంత పంచమి, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి రానుంది. అలాగే మార్చి 2న హోలీ పండుగ నిర్వహించుకోనున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 30న మేడారం జాతర కూడా ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి జాతరలకు తరలి వస్తూ ఉంటారు. చంద్రుడి దయతో ఈ రాశుల వారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొడతారు. నవగ్రహాల్లో అత్యంత వేగంగా సంచరించే గ్రహం ఏ రాశిలోనైనా అతి తక్కువ సమయం సంచరించే గ్రహాల్లో ఒకటిగా చంద్రుడిని చెప్పుకోవచ్చు. చంద్రుడు ప్రతి రాశిలో సుమారు 2 నుండి 2.5 రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 28 రోజులు పడుతుండగా ఇంకా జ్యోతిష్య శాస్త్రంలో ఉండే 12 రాశుల్లో చంద్ర సంచారానికి సుమారు 2 నుంచి 2.5 రోజులు పడుతుంది. మేషరాశిలో చంద్ర సంచారం. ప్రస్తుతం చంద్రుడు మార్చి 30వ తేదీన సాయంత్రం మేషరాశిలోకి ప్రవేశించాడు. నేడు కూడా చంద్రుడు మేషరాశిలోనే ఉంటున్నాడు. మేషరాశిలో చంద్ర సంచారం ఫలితంగా ముఖ్యంగా 3 రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. చంద్ర సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాల్లో మార్పులకు కారణమవుతాడు. కొన్ని రాశుల వారికి శుభాలను, కొన్ని రాశుల వారికి అశుభాలను ఇస్తాడు. ప్రస్తుతం నేడు మేషరాశిలో చంద్ర సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు చంద్ర సంచారం కారణంగా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. బంధువులతో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. సంతోషంగా జీవిస్తారు. చంద్ర సంచారం వృషభ రాశి వారికి సంతోషకర సమయంగా చెప్పుకోవచ్చు.
ఎప్పటి నుండో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి జాతకులకు చంద్ర సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. మేషరాశిలో చంద్ర సంచారం కర్కాటక రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు వస్తాయి. అప్పులు కూడా తీరుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాతకంలో చంద్రుడు బలంగా ఉండడం వల్ల వీరికి కలిసి వస్తుంది. సానుకూలత పెరుగుతుంది. ధనుస్సు రాశి. మేషరాశిలో చంద్రుడి సంచారం ధనుసు రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ధనుసు రాశి జాతకులకు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడంతో పాటు ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయటం, వాహనాలను కొనుగోలు చేయటం చేస్తారు. బ్రహ్మచారి నారదమునికి 50 పెళ్ళిళ్ళు అయ్యాయని మీకు తెలుసా? నారదుడికి పెళ్ళయిందని తెలుసా? ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని మీకు తెలుసా? సంసార సాగరంలో ఆయన ఈదారని తెలుసా? పిల్లా పాపలతో గృహస్థ జీవితాన్ని గడిపాడని తెలుసా? అసలు నారదుడు పెళ్లి చేసుకోవడం ఏంటి? బ్రహ్మచారిగా పిలువబడటం ఏంటి? ఈ కథనంలో తెలుసుకోండి. త్రిలోక సంచారి అయిన నారదుడి గురించి తెలియని వారు లేరు. తెలుగు సినిమాల్లో అయితే ఏకంగా నారద మహర్షిని కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఆయన సృష్టి, స్థితి, లయకారకుడని త్రిమూర్తులకే కాదు కోటాను కోట్ల దేవతలకు ఎన్నో రకాలుగా సాయం చేశాడు. లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా నారదముని పరిష్కరించేవాడు. రాక్షసుల నుంచి దేవతలను కాపాడిన, రాముడి చేత రావణుని చంపించిన నారదుడికే చెల్లింది. యుద్ధం ఏదైనా అందులో నారదుడి పాత్ర ఉండాల్సిందే. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ఆయన తన వంతు కృషి చేయాల్సిందే. అన్నింటినీ మించి ఆయనకు ఒక అద్భుతమైన దూత. సంధి నెరవేరడంలోనూ, సయోధ్య కుదర్చడంలోనూ నారదుడిని మించిన గణపాటి లేడనే చెప్పుకోవచ్చు. ఇక దేవతల శత్రువులైన రాక్షసులతో మిత్రత్వం నెరవేరడంలో వారిని కాపాడినట్టే కాపాడి, వారి నాశనానికి వారినే కారకులుగా చేయటంలో నారద మహర్షిది అందెవేసిన చెయ్యి అని చెప్పాలి. అయితే ఇప్పటికీ ఎవరైనా గొడవలు పెట్టే మనుషులు కనిపిస్తే నారదుడు అని బిరుదు ఇస్తూ అవహేళనగా చూస్తున్నారు. కానీ నారదముని గొప్పతనం ఎవ్వరికీ తెలియడం లేదు. అయితే తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఏకంగా సృష్టికర్త అయిన బ్రహ్మతోనే గొడవ పెట్టుకున్న గొప్ప సిద్ధాంతకర్త నారదుడు. అలా బ్రహ్మ కోపాగ్నికి బలైపోయి శాపగ్రస్తుడిగా మారిపోయి బ్రహ్మచారి అయిన నారదుడు కాస్త గృహస్థుడిగా మారిపోయిన కథ ఎంతమందికి తెలుసు? ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు